మీరు చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక్క మన జానీ మాస్టర్ ఇష్యూ అనే కాదు, లావణ్య రాస్తుని చూసుకోండి, లేదంటే ముంబైలో హీరోయిన్ కేసు అనేది చూసుకోండి. ఎందుకు ఇట్లా సినీ ఇండస్ట్రీని రోడ్డు మీదకి ఈడుస్తున్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్. ఒక ఎంటర్టైన్మెంట్, బ్రేకింగ్ న్యూస్ ఏదైనా సరే చాలామంది అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి సినిమా వాళ్ళని చూడటానికి ఏం జరుగుతుందని సినిమా ఇప్పుడు ఇది ప్రతి కుటుంబాల్లో ఉంటుంది, ప్రతి దగ్గర ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి విషయంలోనూ ఉంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఎంటర్టైన్మెంట్స్ కదా, ఎంటర్టైన్మెంట్ మీద బేగా అట్రాక్ట్ అవుతారు ఒకవేళ ఏదైనా జరిగింది అంటే. అందుకే అంటారు సినిమా ఇండస్ట్రీలో మంచి జరిగినా బేగా వస్తుంది, చెడు జరిగినా బేగా వస్తుంది. కనుక ఇప్పుడు మొత్తం టోటల్గా గవర్నమెంట్ ఆఫీసులో జరగట్లేదా, కాలేజీల్లో జరగట్లేదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో జరగట్లేదా, ఎంతోమంది ఆడపిల్లలు ఈరోజు పాపం ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. ఆ మైకులు తీసుకెళ్ళి హాస్టల్ ముందు పెట్టగలుగుతారా? ఆ పాపం రూమ్స్లో తీసుకొని 15,000, 18,000, 20,000 చెప్తారు పాపం వాళ్ళు పని చేసుకుంటూ ఎంతమందిని వేధిస్తున్నా, కొంతమంది అనుభవిస్తూ, కొంతమంది బాధపడుతూ కష్టపడుతూ, తల్లిదండ్రులకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ అలా ఎలా పోషించుకుంటామని బాధపడుతున్నారు. ఆడపిల్లలకు పోలీసులు ఇక పోలీసులు అక్కడ ఉన్న జనాలు ఎవరో సపోర్ట్ చేస్తున్నారు తప్ప అందరూ లొంగిపోవట్లేదే, అందరూ రాత్రి కోటీశ్వరులు అయిపోవాలనుకోవట్లేదే, అందరూ రాత్రి మొత్తం అందరం ఎక్కిపోవాలనుకోవట్లేదే. కనుక మరి అది ఆలోచించుకోవాలి కదా. మన నాట్ ఓన్లీ 50 మంది డ్యాన్సర్లు సీనియర్లు ఉంటే 50 మంది తర్వాత 50వ వ్యక్తి జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి లోబర్చుకొని జానీ మాస్టర్ నెంబర్ 1 స్టార్ అయ్యి ఈరోజు డ్యాన్స్ మాస్టర్ అయ్యావు కదా. ఈరోజు మరి డ్యాన్స్ మాస్టర్ అవ్వడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మరి వాళ్ళందరూ సీనియారిటీ ఏంటి, మరి ఈరోజు నువ్వు ఇంత అందరం ఎక్కువ కాబట్టి ఈరోజు ఎక్కడో మీకు బెడ్స్ కొట్టింది కాబట్టి మీరు చెప్తున్నావు అంటున్నాను. లేకపోతే ఈరోజు నువ్వు పెద్ద డ్యాన్స్ మాస్టర్ అయిపోయావు కాబట్టి ఆయన దూరం చేద్దాం దూరం చేద్దాం అని చెప్పేసి నువ్వు అనుకుండొచ్చు. ఆయన నేను బలవంతంగా వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు, అక్కడ ఏదైనా మీ ఇద్దరికి బెడ్స్ కొట్టి ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఇస్ అ డైరెక్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఓన్లీ ఊహాగానాలే మనం అంతే.